ఇరాన్తో వాణిజ్య సంబంధాలు నెరుపుతున్న దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్కు ఆర్థికంగా ఊతమిచ్చేలా వ్యవహరించే ఏ దేశమైనా సంస్థ అయినా భారీ ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని ఎకనామిక్ డీడేగా అభివర్ణించిన ట్రంప్ ఇరాన్ను ఏకాకిని చేయడానికి మిత్ర దేశాలన్నీ అమెరికాతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇరాన్పై అమెరికా తన ఆర్థిక ఒత్తిడిని తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో ఈ హెచ్చరికల ప్రభావం భారత్పై ఏ మేర ఉంటుందో ఈ కథనంలో చూద్దాం. ఇరాన్పై అత్యంత కఠినమైన ఆర్థిక ఆపరేషన్ను అమలు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్కు ఆర్థిక లేదా వాణిజ్యపరమైన జీవనాడిని అందించే దేశాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చమురు స్మగ్లింగ్, నగదు బదిలీలు, కరెన్సీ మార్పిడి, నౌకల రిజిస్ట్రీలు, బినామీ కంపెనీలు తదితర కార్యకలాపాలన్నింటినీ తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇరాన్కు మద్దతిచ్చేలా తమ దేశంలోని ఆర్థిక సంస్థలు, వ్యాపారాలు, విమానాశ్రయాలు లేదా ప్రభుత్వ రంగ సంస్థలను అనుమతించే దేశాలు అత్యంత తీవ్రమైన ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని ట్రంప్ తేల్చి చెప్పారు. భారతీయ వ్యాపారాలకు ఇరాన్లో పెద్దగా ఉనికి లేకపోయినా ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయ గణాంకాల ప్రకారం 2025-26లో ఇరాన్కు భారత ఎగుమతులు $1.25 బిలియన్ ఉండగా దిగుమతులు $370 మిలియన్ పరిమితమయ్యాయి. అంటే భారత్కు సుమారు $880 మిలియన్ వాణిజ్య మిగులు ఉంది. అయితే గడిచిన కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం భారీగా పడిపోయింది. 2018-19లో $17.03 బిలియన్ ఉన్న వాణిజ్యం 2024-25 నాటికి $1.68 బిలియన్ పడిపోయింది. భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణంతో పోలిస్తే ఈ వాణిజ్య వాటా చాలా చిన్నదే అయినప్పటికీ తాజా పరిణామాలను తేలిగ్గా తీసుకోలేమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్తో భారత్ వాణిజ్య సంబంధాలు కేవలం ఇంధనానికే పరిమితం కాలేదు. బాస్మతి బియ్యం, టీ, చక్కెర, తాజా పండ్లు, ఔషధాలు తదితర ఉత్పత్తులను ఇరాన్ మార్కెట్కు భారత్ ఎగుమతి చేస్తోంది. అదే సమయంలో ఇరాన్ నుంచి పిస్తా, ఖర్జూరం, యాపిల్స్, కివీలను దిగుమతి చేసుకుంటోంది. అమెరికా తాజా ఆంక్షల వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్యం పూర్తిగా నిలిచిపోకపోయినా చెల్లింపులు, రవాణా, లాజిస్టిక్స్ వంటివి మరింత కష్టతరంగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వ్యవసాయ, ఆహార ఉత్పత్తులు, ఔషధాలను విక్రయించే ఎగుమతిదారులపై ఈ ప్రభావం స్పష్టంగా పడే అవకాశం ఉంది. ఇప్పటికే హొర్మోజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల కారణంగా నౌకల దారి మళ్లింపు, పెరిగిన రవాణా ఛార్జీల వంటి సమస్యలను వ్యాపారులు ఎదుర్కొంటున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ భారత ఎగుమతి రంగానికి సంబంధించి కొన్ని సానుకూల అంశాలున్నాయి. అమెరికా, ఇరాన్ వివాదాలు, పెరుగుతున్న షిప్పింగ్ ఖర్చుల మధ్య కూడా జూలైలో భారత వస్తు ఎగుమతులు రికార్డు స్థాయిలో $44.24 బిలియన్ చేరుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 19.6% వృద్ధి. ఒకవేళ ఆంక్షల వల్ల ఇరాన్ మార్కెట్లో ఇబ్బందులు తలెత్తినా ప్రత్యామ్నాయ మార్కెట్లు అందుబాటులో ఉండడం భారత ఎగుమతిదారులకు ఊరటనిచ్చే అంశం. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఆర్థిక యుద్ధాన్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. $40 ట్రిలియన్ చేరుకున్న అప్పులు, పెరుగుతున్న వడ్డీల వంటి తన సొంత సంక్షోభాల నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించేందుకే అమెరికా ఈ చర్యకు పాల్పడుతోందని విమర్శించింది. అమెరికా అనుసరిస్తున్న ఈ ఆర్థిక ఉగ్రవాదం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, దేశాల సార్వభౌమాధికారానికి పెనుముప్పు అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.